అయితేనే నా పైన చంపడానికి వచ్చిందని కేసు పెట్టారు. ఇప్పుడు నా పైన జరిగింది ఏం జరిగింది అన్నది నిజం చూపించిన తర్వాత జనాలందరూ నన్ను ఏం చేశారు అన్న చూసిన తర్వాత నేను రానిచ్చాలా రానొద్దా అన్నది పోల్ పెట్టండి, జనాలు ఏం చెప్తా చేస్తాను. మీరేమంటారు? అదే అండి, చూపించే మాట్లాడతాను. నన్ను ఏం చేశారని చూపించే మాట్లాడతాను. అంటే ఒక్కసారి పెట్రిషా అడిగే ప్రయత్నించండి. ఒకవేళ ఎక్సెప్ట్ పేరెంట్స్ మినహా కేవలం పేరెంట్స్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అటాక్ చేసే అవకాశం అనే అంశానికి సంబంధించి పెద్దగా కనిపించట్లేదు కదా. సో అటువంటి సినారియోలో కేవలం వాళ్ళిద్దరూ కనుక వస్తే లోపలికి ఎలో చేస్తుందా లావణ్య? కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే. ఎస్ లావణ్య, ఇప్పటికే 15 మంది వచ్చి అటాక్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా చూస్తే నిస్సాయితీ స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నిస్సాయితీ స్థితిలో ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళిద్దరినన్నా లోపలికి రానిచ్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా రానిస్తానండి. ఎలా లేదన్నా అత్తమామ ఇప్పుడు నా తల్లిదండ్రులు కంటే ఇంకా ఎక్కువ క్లోజ్, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళతోనే ఉండేదాన్ని. నేను రానివ్వకుండా ఉండే మనిషినేం కాదు. నా రాజు వచ్చినా సరే రానిస్తాను. మేము ఎలా అయితే ముందు జీవితం ఉండేవాళ్ళమో అది ఖచ్చితంగా రానిస్తాను. బట్ రానిచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఏం జరిగిందో, నా మీద ఎవరు అటాక్ చేశారో మీ మీడియా మిత్రులు వాళ్ళని కూడా ప్లీజ్ దయచేసి చూపించాలి కదా. అవన్నీ జరిగిన ప్రాసెస్ తర్వాత నేనే ఇంటికి లోపలికి పిలిచి అన్నం కూడా వండి పెడతాను. అంటే లావణ్య చెప్తున్న ప్రకారం చూస్తే కూడా వాళ్ళు అత్తమామలాగా లోపలికి రాలేదు, నా మీద దాడి చేశారు. సుమారుగా ఒక 15 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏదైతే డోర్స్ ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే ఈ డోర్స్లు అంతా కూడా పగ్గల కొట్టారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వీళ్ళు నా మీద దాడికి వచ్చారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉన్నారో మేమిద్దరం కూడా నిస్సాయిత స్థితిలో ఉన్నాం, మా ఇంటికి మేము ఎందుకు రావద్దు, తను మమ్మల్ని వెనకాల ఒకవైపు చూసుకుంటే కూడా మెడపట్టి గెంటేస్తుంది, తను మమ్మల్ని బయటికి రాణిస్తుంది అంటూ కూడా లావణ్య అయితే చెప్పుకుంటూ వస్తుంది. ఒకవైపు క్లియర్గా చూస్తుంటే కూడా లావణ్య రాజ్ తరుణ్ ఇదే ఇంట్లో ఉన్నారు, గత కొన్ని ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇదే ఇంట్లో ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు. ఒకసారి మనం చూడొచ్చు కూడా డాగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి కూడా. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పుడు అత్తమామలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళని లోపలి రానివ్వట్లేదు, దురుసుగా ప్రవర్తిస్తుందంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. లావణ్య మాత్రం వాళ్ళు మర్యాద పూర్వకంగా ఒకసారి తలుపులు కూడా మొత్తం పగలగొట్టారు, ధ్వంసం చేశారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఎవరైతే వాళ్ళ తండ్రి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం. వాళ్ళ ఇంటికి వాళ్ళు రాని నాకేం అధికారం ఉంది వద్దన్నకి? ఇంటి పక్కన సిండికేట్ వాళ్ళు కూడా చూశారమ్మా. ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా లాక్కొని పోతున్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎత్తే ఎవరు వద్దు అంటామమ్మా. అంటే ఎందుకండి ఇప్పుడు రాజు ఒకవైపు వద్దు, నాకు లావణ్య వద్దు అని చెప్పినప్పటికీ కూడా అడుగుతాను నేను. ఇప్పుడు రాజు వద్దన్నాక కూడా ఎందుకని లావణ్య రాజు ఇంట్లో ఇప్పటికీ ఉంటుంది? రాజు ఇంట్లో కాదమ్మా, లావణ్య రాజు తరుణ్ ఇల్లది. లావణ్య లేనిదే ఇల్లు లేదు, లావణ్య లేనిదే రాజ్ తరుణ్ లేడు. లావణ్యని రాజ్ తరుణ్ అనే మనిషిని స్టెప్ తీసుకొచ్చింది లావణ్య. దాని వెనకాల మనం, అర్థమైందా? హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తీసుకొచ్చినాడు. పెద్ద చెబుతున్నాడు కదా మాటలు కదా, 10 మంది తోడు వినాలి కదా. లావణ్య రాజ్ తరుణ్ అనే మనిషిని ఒక స్టెప్గా ఒక హీరోగా తీసుకొచ్చింది లావణ్య. ఇంకోటి, వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తే మేము వద్దానికి మాకేం అధికారం ఉంది? తన ఇంట్లో ఉండమను, అర్థమైందా? మాతో పాటు తింటాడు. ఎందుకు వద్దంటాం? 10 మంది గుండాలు తీసుకొచ్చేసి రచ్చ చేసి కొట్టేసి ఆడపిల్లని చూసుకోకుండా లాక్కొని పోతే ఎలా రానిస్తానమ్మా? ఒకటి అర్థం చేసుకో. ప్లే ఆయనకి ఏమైంది? ప్లే అదంతా హ్యాండిక్యాప్ అని ప్లే. ఇప్పుడు ప్లే కాదండి, ఇప్పుడే మీకు నిలిపివ్వండి, ఇప్పుడే నిలిపిస్తా. 100% ప్లే చేస్తున్నాడు. 100% ప్లే చేస్తున్నాడు. ఆ ప్లే అనేది నేను నిరూపిస్తాను. ఒకవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం మేము నిస్సాయిత స్థితిలో లోపలికి రానివ్వట్లేదంటూ చెప్తున్నారు. ఎస్, ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా వాళ్ళ మదర్ కి మాట్లాడలేని పరిస్థితిలో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని తను చెప్పుకుంటూ వస్తుంది. ఇద్దరు కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ సామాన్ అంతా కూడా కింద పాడేశారంటూ కూడా వాళ్ళు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ మాత్రం కొంచెం హ్యాండిక్యాప్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. వాళ్ళ సామాన్ మొత్తం కూడా లోపల పెట్టకుండా బయట తోసేసింది. ఒకవైపు లోపలికి కూడా రానివ్వట్లేదు అంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. వాళ్ళ తండ్రి కూడా ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఒకసారి తల్లితో మాట్లాడదాం. ఏంటి వచ్చేటప్పుడు మీరు మర్యాదపూర్వకంగా వెళ్ళారా? లోపలికి రామని అడిగారా? ఏం చెప్పింది తను? లావణ్య కనిపించలేదే, మేమే మామూలుగా వెళ్ళాం. మీరు మామూలుగా వెళ్ళారు లోపలికి? మాతో పాటు కొంతమంది వచ్చారు.
అదే మేము కూర్చొని అతను మొత్తాన్ని ఇసిరేసింది తను. విసిరేసిండు. అక్కడ ఒక సెక్యూరిటీ తీస్తుంటే సెక్యూరిటీని కూడా తీయనివ్వలేదు. ఇతనన్నా నేను ఓనర్ని, నా సామాన్ నువ్వెందుకు తీస్తావు, తీసుకొచ్చి ఇక్కడ పడేసి నేను ఈ మధ్య హాస్పిటల్ మొన్న ఈ మధ్య వచ్చాను. నేను కూడా 15 days కూడా అవ్వలేదు వచ్చి, 15 days కూడా అవ్వలేదు వచ్చి నేను హాస్పిటల్లో. లావణ్య చెప్తున్న ప్రకారం అయితే అత్త మామల లాగా మర్యాద పూర్వకంగా వాళ్ళు లోపలికి రాలేదు, నా మీద ఇంట్లో ట్రెస్ పాస్ అయ్యి నా మీద దాడి చేశారనేది తన వర్షన్. మీరేం చెప్తారు? అసలు అత్త మామ ఏంటండి? పెళ్ళి అయితే అత్త మామ, పెళ్ళి అవ్వకుండా అత్త మామ ఏంటి? పెళ్ళి అవ్వలేదు, అత్త మామ ఎలా అవుతారు? అసలు అత్త మామ ప్రసక్తి లేదు, ప్రస్తావననే లేదంటారు, అత్త మామలు కాదంటారు మీరు. రైట్, శేఖర్ భాష కూడా మనతో పాటు ఉన్నారు. ఏంటి శేఖర్ భాష, 10 మంది గూండాలతో లోపల వచ్చి ఒక ఆడ మహిళను కూడా మహిళను కూడా చూడకుండా నన్ను కొట్టారు, నా ఇంటి తలుపులు అద్దాలన్నీ పగల కొట్టారు, మొత్తం ట్రెస్ పాస్ అయ్యారంటూ లావణ్య. ఆవిడ ఇల్లు ఏమిటి ఇక్కడ? ఆవిడ ఇల్లు ఏముంది ఇక్కడ? రాజతరుణ్ ఇల్లు. వాళ్ళ అమ్మ నాన్న ఆయన చాలా రోజుల క్రితం ఆపరేషన్ కోసం వెళ్ళిపోయారు. ఉంటే చూపించండి, ఉంటే చూపించండి, ఉంటే చూపించండి, ఉంటే చూపించండి. నా క్యారెక్టర్ గురించి ఎందుకు? ఉంటే చూపించండి. చాలు 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 చాలు. సో ఇదే అడిగిన దానికి చెప్పండి, అనవసరమైన ఎందుకు. సో ఆయన ఇల్లు అయితే, మీ ఇల్లు అయితే మీరు చూపించండి. ఇల్లు అయితే వాళ్ళ నాన్న వాళ్ళు ఎందుకు బయట కూర్చోబెట్టారు? వాళ్ళు 15 మంది గుండాలు తీసుకొచ్చారు. ఎక్కడ గుండాలు ఎక్కడ ఉన్నారు? మీరు చూపించండి వాళ్ళని. ఉన్నారు. వాళ్ళిద్దరిని ఫస్ట్ లోపలికి పంపించండి. ఎందుకు పంపిస్తాం? వాళ్ళిద్దరిలో ముందు మెడికల్ చెకప్ చూపించాం. ఎవరికి మెడికల్ చూపించాలి? ఎవరికి మెడికల్ చూపించండి, తీసుకెళ్ళి చూపించండి. ఎమ్మెల్సీ చేయించుకోండి, ఎమ్మెల్సీ చేయించుకోండి. ఏమిటికి సపోర్ట్ వచ్చావు? ఏమిటికి సపోర్ట్? వృద్ధ దంపతులను కూర్చోబెట్టి రోడ్లు కూర్చోబెట్టారు. మీ ఇల్లు ఏమిటి? వాళ్ళ ఇల్లది. వాళ్ళ కొడుకు కొన్న కష్టార్జితంతో కొన్న ఇల్లది. నీకు చెప్పాడా? నువ్వు డాక్యుమెంట్ ఉందా నీ దగ్గర? ఉంటే తీసుకొచ్చి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం లావణ్య ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తుందంటే, వాళ్ళు నా అత్తమామల లాగా లోపలికి రాలేరు, ట్రెస్ పాస్ అయ్యారు, నా మీద దాడి చేస్తారంటూ లావణ్య చెప్పుకొస్తుంది. మీరేం చెప్తారు? అత్తామామలు ఏంటమ్మా? అత్తామామలు ఏంటి? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి, ఉంటే ఇల్లు. సార్ ఒక్క నిమిషం బాగండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ ఎలైట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఇక్కడ ఏమిటి డ్రగ్స్ దందాలు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఏమిటి రోజు ఈ పెంట మాకు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు ఒక పక్క. సో బీయింగ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ హీ హ్యాస్ టు అష్యూర్ కదా. అయినా వాళ్ళ తల్లిదండ్రి ఇక్కడ వృద్ధ దంపతులను ఇట్లా రోడ్డును కూర్చోబెట్టేసి, రోడ్డును పెట్టింది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, దాడి చేశారని చెప్పి కథలు చెప్తున్నారు. మాట్లాడండి ఒక్క నిమిషం. వాళ్ళ పేరెంట్స్ లాగా వస్తే నేను ఏదైనా చేద్దును. వాళ్ళ పేరెంట్స్ లాగా కాకపోతే ఇంకేదైనా వేషం వేసుకొచ్చారా? ఆయన పేరెంట్స్ లాగానే కనబడుతున్నారు కదా, ఇంకే రకంగా వచ్చాడు పేరెంట్స్ లాగా. కాకపోతే వచ్చిన వాళ్ళు 10 మందిని తీసుకొని ఆయన ఇంటికి ఆయన రావడానికి నీ పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళిద్దరు గత 3 గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకవైపు వాళ్ళు లోపలికి వెళ్తా అంటున్నారు. వాళ్ళకి పోకుండా ఎందుకు ఇక్కడ రోడ్ లో?